బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. ప్రచారానికి నేడే ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా ఈసారి మున్సిపాలిటీస్పై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకులందరూ మున్సిపాలిటీల్లోనే మకాం వేసి ఓటర్స్ను ప్రసన్నం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2996 వార్డులకు గాను ఏకంగా 2634 వార్డులో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టి తన బలాన్ని చాటుతోంది. గ్రౌండ్ లెవెల్లో తాము పూర్తిగా సన్నద్దమయ్యామని, ఖచ్చితంగా 40 నుంచి 50 మున్సిపాలిటీలతో పాటు 3 నుంచి 4 కార్పొరేషన్స్ లో జయకేతనం ఎగరేస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో హోరెత్తిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు చివరి రోజు కావడంతో మొత్తం కూడా నేతలంతా ఈ మున్సిపాలిటీలోనే మకం వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు అధిష్టానం నుంచి కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. అట్లనే కార్నర్ మీటింగ్లు కావచ్చు, సమావేశాలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాదాపు ఇప్పటికే భారీ బహిరంగ సభ ఇటు మహబూబ్ నగర్లో కావచ్చు, ఇటు ఆదిలాబాదు నిజామాబాద్లో కావచ్చు, ఇట్లాంటి కీలకంగా బీజేపీకి పట్టున్న జిల్లాల్లో అయితే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ని కావచ్చు, ఇటు రాష్ట్ర నేతలకు సంబంధించిన అంశంలో కావచ్చు రామచంద్రరావు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లలో దాదాపుగా 40 నుంచి 50 మున్సిపాలిటీలు, అట్లనే 3 నుంచి 4 కార్పొరేషన్లు కైవసం చేసుకునేందుకైతే బీజేపీ అడుగులు వేస్తుంది. అందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఎంపీలు ఎక్కడైతే 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరందరూ కూడా అప్పగించినటువంటి బాధ్యతలు ఏ జిల్లాకు ఆ ఎంపీలు పూర్తి స్థాయిలో అక్కడ ఉండి మొత్తం కూడా ఇటు అధికార పక్షానికి ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసురుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి కార్పొరేషన్లలో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలుస్తోంది అన్న విధంగా ఇటు ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల డూ ఆర్ డై అన్నట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటు ఇప్పటికే బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కయింది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి అన్నది కూడా ప్రధానంగా బీజేపీ ఎజెండాగా ముందుకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పొలిటికల్గా ఇటు ఎంఐఎం కార్నర్ చేస్తుంది, అటు బీఆర్ఎస్ను కార్నర్ చేస్తూ అధికార పక్షానికి సవాలు విసురుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా చోట్ల మహబూబ్ నగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, ఇట్లాంటి ప్లేస్లలో బీజేపీ బలంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రధానంగా ఒకవైపు పొలిటికల్గా ఈ విధంగా ఉంటే సంస్థాగతంగా ఇటు పార్టీ ఏ విధంగా సంక్షేమ పథకాలు కావచ్చు, కేంద్ర నిధులు కావచ్చు, రాష్ట్రానికి ఏ విధంగా ఇస్తుంది, కార్పొరేషన్లకి ఎన్ని నిధులు తీసుకొస్తుంది, గ్రామ పంచాయతీలకే కేంద్ర నిధుల నుంచే కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అంశాల్లో ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఇంటికి ఒక కరపత్రం కూడా తీసుకెళ్తుంది. అట్లనే చార్జ్ షీట్ కూడా రిలీజ్ చేసింది. 2 ఏళ్ల పాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పైన చార్జ్ షీట్ కూడా విడుదల చేసింది. అట్లనే బీజేపీ వైఫల్యాలు, కేంద్ర సంక్షేమ పథకాలు, కేంద్ర నిధులు మీద కూడా ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఒకవేళ బీజేపీని గెలిపిస్తే కనుక బీజేపీ వ్యూహాలేంటి, ఏ విధంగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతాం, ఒక మోడల్ మున్సిపాలిటీ తీర్చిదిద్దుతామని బీజేపీ చెబుతోంది. కీలకంగా బీజేపీ గత బీఆర్ఎస్ కాంగ్రెస్లకు అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి అనే ప్రధాన నినాదంతో ముందుకు వెళ్తోంది. అట్లనే గత బీఆర్ఎస్ అవినీతి పాలన, అట్లా 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా చూసినటువంటి తెలంగాణ ప్రజలు సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ అనే నినాదంతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనుకున్న లక్ష్యాల కంటే ఎక్కువ స్థాయిలో సర్పంచులను గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా అదే తరహాలో మున్సిపాలిటీలో కూడా అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నాం అనేది బీజేపీ ఒక అంచనా వేస్తోంది. అదే కనుక జరిగితే
సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్న దానికన్నా ఎక్కువనే స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం చాలా సులువవుతుందన్నది బీజేపీ మొదటి నుంచి కూడా అంచనా వేస్తుంది. చాలా చాప కింద నీరులా బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పుంజుకుంటోంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతం కంటే కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కావచ్చు, సర్పంచుల కైవసం చేసుకోవడం కావచ్చు కూడా పెరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది మున్సిపాలిటీ ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా బీజేపీ చెప్తోంది. గత ఎమ్మెల్సీలు గెలవడంలో కావచ్చు, ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం కావచ్చు, ఇట్లా ఓటింగ్ శాతం క్రమక్రమంగా రాష్ట్రంలో పెరుగుతుంది అనేది బీజేపీ అంచనా. కాబట్టి అట్లా గ్రౌండ్ లెవెల్లో అనుకున్న మున్సిపాలిటీలో దాదాపు 50 పైగా మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసి ఉన్నది. ఇప్పటికే బీజేపీ మొత్తం 7 కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో పోటీ చేసి ఉంది. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. గ్రౌండ్ లెవెల్లో బీజేపీ వైపు జనాలు చూస్తున్నారు. యువతను టార్గెట్గా ఇచ్చిన సంక్షేమ నిధులు టార్గెట్గా ముందుకు వెళ్తోంది బీజేపీ. దాన్ని ప్రజలే విధంగా ఒకవైపు జనసేనతోటి పొత్తు దూరమైనటువంటి నేపథ్యంలో, పార్టీలో కొంత సంస్థాగత సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం ఏ విధంగా పడుతుంది అనేది ఒకవైపు ఉంది. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం బీజేపీని ఆదరిస్తారు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అనేది బీజేపీ స్పష్టంగా చెప్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.